Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హలో, ఐఎమ్ జవేరియా, ఆ బిజినెస్ కోచ్. సో పెన్ బుక్తో కూర్చున్నారు కదా. ఎస్, పాయింట్స్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు నోట్ డౌన్ చేసుకున్నారు అంటే ప్రతిసారి మీకు గుర్తుకొస్తుంది. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో ఒక థాట్ అనేది క్లియర్ కట్గా మీరు పేపర్ పైన ఎంత మంచిగా రాయగలరో అంత మంచిగా మైండ్ మ్యాప్ అనేది మీ బ్రెయిన్లో క్రియేట్ చేయగలరు అనమాట. సో రైటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రోజువారీలో షెడ్యూల్లో ఈరోజు నేను ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి అనేది డిసైడ్ చేసుకోండి. మీరు ఎంత బిజీ ఉన్నా కూడా డబ్బులు పెట్టి కోర్స్ తీసుకున్నారు కాబట్టి మీకు మంచిగా యూస్ఫుల్ అవ్వాలి. ఎలాంటి బిజినెస్ ఐడియా కూడా మీరు తీసుకున్నా పర్వాలేదు. సో వాటితో మంచిగా హ్యాపీగా బిజినెస్ ప్రారంభిస్తూ మంచిగా ప్రాఫిట్స్ అర్న్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బిజినెస్ ఐడియాలోకి వెళ్దాము. ఇక్కడ చెప్పబోయే బిజినెస్ ఒక్క సుపారీ అంటారు, తర్వాత వచ్చేసి క్రేన్ ఒక్క పొడి వినింటారు మీరు. సో బీటల్ నట్ బిజినెస్ అనేది చాలా చాలా మంచి బిజినెస్ అండి. సో ఎందుకంటే జస్ట్ ఒక్కసారి దీని బేస్, తర్వాత ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, వీటికి ఇన్వెస్ట్మెంట్ ఎంత, ప్రాఫిట్ ఎలాగా అండ్ మార్కెటింగ్, ఇవన్నీ బేసిక్ లెవెల్ కోర్స్ కదా. ఇవన్నీ ఒక్కసారి మనము చర్చించుకోబోతున్నాము. వాటికన్నా ముందు బీటల్ నట్ ఎందుకు అంత గొప్పది అని ఒక్కసారి చూద్దాం. బీటల్ నట్ అంటే ఏదో అంటే ఒక్క అంటే మీరు జస్ట్ పాన్ పరాగ్ లేకపోతే అలా అనుకోకండి. ఇది జరదా, గుట్కా, తంబాకు కాదు. ఇది ఒక మంచి ప్రోడక్ట్. ఎందుకంటే మన ఇండియన్ ట్రెడిషన్లో మనం పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో కూడా ఇది మంచిగా ఇంకా తరచుగా డిమాండెడ్ అవే బిజినెస్. మన ట్రెడిషన్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క శుభకార్యానికి కూడా మనము వాడేది బీటల్ నట్. సో అది ప్రాముఖ్యత చాలా చాలా ఇస్తాము వాటికి. ఎందుకు అని మనకు వస్తుంది డౌట్. సో పూర్వకాలం నుంచి కూడా వాటికి డిమాండ్ అనేది చాలా చాలా ఎక్కువ. అండ్ హెల్త్ వైజ్గా చూసుకుంటే కూడా అది హార్ట్ మజిల్స్కి చాలా మంచిది, మౌత్ ఫ్రెషనర్. అండ్ ఇదేదో అంటే ఇండియా అని చెప్తున్నానని మన దేశానికే పరిమితం చెందదండి. ఇది విదేశాల్లో కూడా ఈ బిజినెస్ చాలా చాలా మంచిగా విస్తరింపబడుతుంది అన్నమాట. జస్ట్ మీరు ఒక సిటీలో అలా చూసారంటే షాపింగ్ మాల్స్లో సపరేట్ కార్నర్స్ ఉంటాయి మౌత్ ఫ్రెషనర్స్కి. సో రకరకాల అనమాట, ఎన్నో ఐటమ్స్తో మౌత్ ఫ్రెషనర్స్ స్టార్ట్ చేస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా నేను కొన్ని యాడ్ చేస్తాను. సో బేసిక్ లెవెల్ కోర్స్ కాబట్టి చిన్నగా చెప్పుకొని పోతున్నాము. ఇంకా మీరు తరచుగా బిజినెసెస్ ఇంకా మంచిగా పెంచుకోవచ్చు అనమాట. సో సుపారీ అది ఎక్కడ కొనుగోలు చెయ్యాలి, ఈ బీటల్ నట్ అనేది ఎక్కడ కొనుగోలు చెయ్యాలి అనేది నేను చెప్తాను. ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మన దేశంలోనే. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, అక్కడంతా మనకు ఈ ప్రాంతంలో ఈ పంట సాగు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో అక్కడి నుంచి మీరు హోల్సేల్గా తీసుకుంటున్నారు అంటే మీకు తక్కువ ధరకి లభిస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఫార్మర్స్తో టైఅప్ అవ్వి అక్కడి నుంచే కొనుగోలు చేసుకోండి. ఆ తర్వాత ఆ ఏదైతే ఇంటికి తెచ్చుకుంటారో అది మంచిగా నానబెట్టి ఉడకబెట్టాలన్నమాట. బాయిల్ చేసి దాని పొట్ట అంటారు కదా, అది తీసేసి ఆ తర్వాత మంచిగా కటింగ్ అనేది ఇక్కడ మషనరీ యూజ్ అవుతుంది. సో అందుకే ఇన్వెస్ట్మెంట్ ఎంత అని ఇప్పుడు ప్రశ్న వస్తుంది మీకు. ఎస్ అండి, దీనికి ఇన్వెస్ట్మెంట్ 7 lakhs నుంచి మీరు 10-15 lakhs వరకు కూడా చెయ్యొచ్చు. ఈ 2 మషిన్లు ఎక్కువగా యూస్ఫుల్ అవుతాయి. ఒక్కటి వచ్చేసి కటింగ్ మషిన్, తర్వాత వచ్చేసి మిక్చర్ మషిన్. ఇవి 2 చాలా చాలా అవసరం పడుతుంది ఈ బిజినెస్కి. అండ్ చాక్రీన్ అనేది మనకు ఇలానే పౌడర్ కూడా దొరుకుతుంది ఇండియన్ మార్ట్లో. అది కూడా తెచ్చుకొని మీరు ఈ నానబెట్టి ఉడకపెట్టి తర్వాత మంచిగా ఎండబెట్టాక కటింగ్ అనేది చెయ్యాలన్నమాట. అప్పుడు చాక్రీన్ కలిపారంటే ఒక మంచి ప్రోడక్ట్ అనేది తయారైపోయింది. సో వీటికి ప్యాకేజ్ అండ్ ఇప్పుడు మీకు కావాల్సింది ప్యాకేజ్, లైసెన్సెస్ అండ్ తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ఎక్కడ. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నేను వస్తున్నాను అక్కడికి. సో దీనికి ప్యాకేజ్ కావచ్చు, లైసెన్సెస్ కావచ్చు, తర్వాత వచ్చేసి మార్కెటింగ్ ప్లేసెస్ కావచ్చు. వీటికి కూడా చాలా చాలా మంచిగా ఉన్నాయండి. సో లైసెన్సెస్
లైసెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కూడా చెప్పాను కదా నేను. BIS లైసెన్స్, FSSAI లైసెన్స్ ఇవన్నీ కావాలి. గవర్నమెంట్ అథారిటీ పరంగా మనకు అన్నీ ఏదైతే గవర్నమెంట్‌కి సంబంధించిన లైసెన్సెస్ ఉన్నాయో అవన్నీ అవసరం ఈ బిజినెస్‌కి. కంపెనీ కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కావచ్చు. ఆ తర్వాత మనకు ప్యాకేజ్. మీ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ నామకే వాస్తే నడిపిస్తారా బిజినెస్? మీ ఇష్టం అనమాట. మీరు ఒక్కసారి బ్రాండ్ క్రియేట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్‌కి కూడా కాంపిటీషన్ లేదు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీగా, హాయిగా చేసుకోవచ్చు. మీరు జస్ట్ మార్కెట్‌లో సెర్చ్ చేశారంటే కూడా ఒక 2 ఆర్ 3 నేమ్స్ యూ విల్ గెట్ ఇట్. క్రేన్స్ ఒక్కప్పుడు ఇంకో 2 అంతే. ఇంకేవీ లేవు. సో, మీరొక ట్రేడ్ మార్క్‌ల మార్కెట్‌లో మీ బిజినెస్‌కి క్రియేట్ చేసుకోవచ్చు ఒక్క బిజినెస్‌లో. తర్వాత వచ్చేసి మీరు ప్యాకేజింగ్ విషయానికొస్తే ఒక మంచి ప్రోడక్ట్, మంచి ప్యాకేజ్‌తో మీరు పంపిస్తున్నారు అంటే విదేశాలకు కూడా అక్కడ కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అండ్ మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? యెస్. మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవచ్చంటే ఫస్ట్ టార్గెట్ ద క్యాటరింగ్ వాళ్ళు. క్యాటరింగ్ వాళ్ళని మీరు పట్టుకున్నారంటే ఎక్కడెక్కడైతే శుభకార్యాలు అవుతాయో అక్కడంతా బిటల్ నట్స్ అనేది చాలా అవసరం అనమాట. అక్కడ వాళ్ళు మీరు అక్కడి నుంచి వాళ్లకు కనెక్ట్ అవ్వి అక్కడ సప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ పాన్ డబ్బా. పాన్ బాక్సెస్ అంటే కిల్లీ అంటారు కదా. సో కిల్లీలో ప్రతి ఒక్క కిల్లీకి కూడా యూస్ఫుల్ అవుతుంది బిటల్ నట్. అది లేకుండా కిల్లీ తయారు అవ్వదు. అది ఖచ్చితం కదా. అలా నంబర్ ఆఫ్ వెరైటీస్ కిల్లీలు ఇప్పుడు తయారు చేస్తున్నారు. సో ప్రతి ఒక్క కిల్లీకి కూడా మీ నట్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కట్ చేసుకోలేరు. సో హోల్సేలర్కే కట్ చేసి ఇవ్వండి అంటారనమాట. అక్కడంతా మీరు సప్లై చేయొచ్చు. అండ్ తర్వాత విదేశాల్లో కూడా మీరు సప్లై చేయొచ్చు. అండ్ మౌత్ ఫ్రెషనర్స్ బిజినెస్ ఎవరైతే చేస్తూ ఉంటారో అక్కడంతా మీరు సప్లై చేయొచ్చండి. ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. విత్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా హ్యాపీగా ప్రతి ఒక్క కంట్రీకి కూడా మీరు సెండ్ చేయొచ్చు. ఎక్స్‌పోర్ట్ లైసెన్సెస్ కూడా వీటికి అవసరం పడతాయి కాబట్టి వాటిని కూడా మీరు తయారు చేసుకొని ప్రతి ఒక్క వెబ్సైట్‌కి కూడా కనెక్ట్ అవ్వి మీ బిజినెస్ అనేది విస్తరింపు చేసుకోండి. సో హ్యాపీగా, హాయిగా ఉన్న చోటే ఉండి మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. ఒక్కసారి కస్టమర్ మీ దగ్గరకు వచ్చారంటే రిపీటెడ్‌గా ఎలా రావాలి అంటే సేమ్ క్వాలిటీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అండ్ ద రిలేషన్ విత్ ద కస్టమర్. సో టైంకి అందించాలి ప్రోడక్ట్. టైంకి అందించాలి. తర్వాత వచ్చేసి టైంకి మీరు ఏదైతే టైం చెప్పారో అప్పుడు ఫైనాన్షియల్ లావాదేవీలు ఉంటాయి కదా, అవి కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత ఒక్క ట్రస్ట్ అనేది మీ మీద బిల్డప్ అవ్వితే ఆ కస్టమర్ ఎక్కడికి వెళ్ళడు, తరచుగా మీ దగ్గరికి రిపీట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అలా మీరు మీ బిజినెస్ నాట్ ఓన్లీ ఫర్ అంటే ఒక ఊరికే కాకుండా ఒక దేశానికే కాకుండా విదేశాలకు కూడా వెళ్ళే ఆస్కారం చాలా చాలా ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా, హాయిగా ఒక్క వ్యాపారం అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో ఇది ఒక్కాకు అంటే జస్ట్ మా కిల్లీకే పరిమితమా అంటే కాదండి. ప్రతి ఒక్క శుభకార్యంలోని కాదు. సో ఎక్కడైనా కూడా మీరు చూడండి. జస్ట్ అంటే చాలా చాలా వాటికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా మీరు సపరేట్‌గా అమ్మచ్చు. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ హోల్సేలర్‌గా మీరు ఉన్నారంటే ఊళ్ళలో చిన్న చిన్న రీటైల్ షాప్స్ ఉంటాయి. అక్కడంతా ఫస్ట్ మీరు వెళ్ళి పర్సన్ టు పర్సన్ కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు నెట్వర్క్ వచ్చేసింది, వెబ్సైట్స్ క్రియేట్ అవుతున్నాయి మేడం, నేను వెళ్ళలేను అని చాలామంది అంటారు. ఐ కెన్ యాక్సెప్ట్ దట్. మీ బిజినెస్ మంచిగానే నడుస్తుంది ఒక మోతాదులో. తర్వాత మీరు వెళ్ళి పర్సన్ టు పర్సన్ అది చేస్తున్నారు అంటే ఆ కనెక్టివిటీ అనేది, ఆ ట్రస్ట్ బిల్డప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మన ఇండియాలో ఎంఎస్ఎంఈ బిజినెసెస్ అనేవి చాలా ఎక్కువ అన్నమాట. సో అలాంటప్పుడు మనం P2P అంటే పర్సన్ టు పర్సన్ కనెక్టివిటీ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు మన బిజినెస్కి ఒక బ్రాండ్ అనేది మనమే ఏర్పరచుకుంటాము. ఎందుకంటే మనిషికి మనిషి కనపడతాడు. తర్వాత వచ్చేసి ఒక ట్రస్ట్ అనేది మీ ప్రోడక్ట్ ద్వారా మీ కన్సిస్టెన్సీ, తర్వాత వచ్చేసి మీ క్వాలిటీ పరంగా ఇవన్నీ చూస్తారు కాబట్టి హ్యాపీగా, హాయిగా మీరు ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఉన్న చోటే ఉండి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ, ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ ఇంకా ఏదైనా మీకు కావాలి అంటే మీరు మ్యామ్ మేము కోర్స్ తీసుకున్నాము,
ఒక్కసారి మాట్లాడాలంటే కూడా యూ కెన్ కాంటాక్ట్ విత్ మీ. ఐ విల్ బీ విత్ యూ. థ్యాంక్ యూ.